ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి కథకు కావచ్చు, ఇలాంటి సినిమాకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నాయి అనుకుంటున్నారు? అంటే డబ్బింగ్ సినిమా, స్ట్రేట్ సినిమా అనేది పక్కన పెడితే సినిమా నేనైతే డెఫినెట్గా అప్లై చేస్తాను. ఎందుకంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి. ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను. హౌ ద గవర్నమెంట్ రియాక్ట్స్ అది చూడాలి. అది బట్ అప్లై అయితే నేను చేస్తాను. హాయ్ సార్, మూవీ యాక్చువల్లీ హిందీలో మ్యూజిక్ ఎడిటింగ్కి కొంచెం రిమార్క్స్ వచ్చినాయి. మనం మ్యూజిక్ ఎడిటింగ్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ రీవర్క్ చేశారా? యూనో కొన్ని సీన్స్లో అలా వచ్చింది రిమార్క్స్. అంటే ఇప్పుడు ట్రైలర్కి అయితే సేమ్ మళ్ళీ రెహమాన్ గారే టోటల్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా రెహమాన్ గారి టీమే చేసింది మొత్తం. ఫైనల్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆ మ్యూజిక్ పరంగా ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ కేర్. డెఫినెట్గా అట్లాంటిది ఏదైనా వాళ్ళకి అనిపించుంటే మేబీ దే విల్ టేక్ కేర్. వాసు గారు, అయితే నార్త్తో కంపేర్ చేస్తే హిందుత్వం కావచ్చు, సనాతన ధర్మం ఇవన్నీ కూడా సౌత్లో తక్కువ, మన తెలుగులో కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో మరి చావా అనేది ఎంతవరకు తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ అన్నిటికన్నా కూడా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఫిలిం. అంటే అందరూ చూడకపోతే హిందీలో ఆ సినిమాకి అంత రెవెన్యూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రిలీజియన్, అపార్ట్ ఫ్రమ్ ద మనకున్న పరిస్థితులు అన్ని దాటి జనాలు కనెక్ట్ అయిందని చెప్పి నేను నమ్ముతాను. సో తెలుగులో డెఫినెట్గా ఏదైతే హిందీలో ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందో అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి. వాసు గారు, ఈ నాగమ్మ స్టోరీ కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే దాని హిస్టరీ రెండు రకాలుగా ఉంది. అంటే ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఒరిజినాలిటీ ఉంది. నాగమ్మ హిస్టరీ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకి ముడిపడి ఉంటుందండి. అంటే ఆమె కరీంనగర్ నుంచి అక్కడికి వెళ్ళింది. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అది జస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, అందుకని నేను ఏదో ఆశపడితే ఇప్పుడే మీరు అసలు నేను అడిగేయక ముందు వాసు గారు ఎక్కడ సార్ ఇప్పుడు ఇందాక వాసు గారు అయితే ఇందాక మీరు అన్నారంటే ఇప్పుడు ఒక పక్కన ఓటీటీ అనేది ఒక ఇబ్బంది కింద ఉంటే ఒక పక్కనేమో పైరసీ అనేది చాలా ఇబ్బంది కింద ఉంటుంది. బట్ ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు పైరసీ పరంగా కూడా విత్ ఇన్ అవర్స్లో వస్తుందో టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి. సో మనకు ఆల్రెడీ ఇక్కడ దిల్ రాజు గారు ఇప్పుడు చైర్మన్గా కింద కూడా ఉన్నారు కదా. సో మరి ఏమన్నా కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో అంటే పైరసీ వాళ్ళు ఎంత త్వరగా అయితే తీసుకొస్తున్నారు అంతే త్వరగా దాన్ని ఏమైనా రిటార్ట్ చేయడానికి ఏమన్నా పాలసీస్ కానీ లేకపోతే ఆ ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే ఎవరు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ ఇండస్ట్రీ అంతా కలిస్తే కానీ ఒక తాటి మీద రాకపోతే కదా ఏం జరగదు కదా. ఇది అంటే ఇది ఈ రోజులాగా ఏదో రీజన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ లేదా తమిళ ప్రొడ్యూసర్స్ అట్లా అనుకుంటూ ఇప్పుడు అవ్వదు ఉన్న పరిస్థితిలో. అది మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కలిపి అది దాన్ని ఐపీ స్విచ్చింగ్ అంటారు. ఐపీ స్విచ్చింగ్లో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని ఏదన్నా సైట్లో వస్తే ఇమీడియట్లీ దాని ఐపీని బ్లాక్ చేసే రేంజ్కి అంటే అది బ్రాడ్కాస్టింగ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సర్వర్స్ ఉంటాయి, ఎయిర్టెల్ సర్వర్ అని లేదంటే ఇప్పుడు ఫైబర్ నెట్ అని ఇట్లా ఉంటాయి. అట్లా ఇండియాలో గట్టిగా చూస్తే నియర్లీ 10 to 15 ఉన్నాయి. ఆ 15 సర్వర్స్లో కనుక ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ సినిమాలకి ఆ ఫెసిలిటీ కనుక మాకు ఇస్తే కనుక డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే మా పెద్దలందరూ కదిలి అది సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి అది తెచ్చుకోగలగాలి. వాసు గారు లాస్ట్ 2 questions. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టివ్ ప్రొడ్యూసర్ అనే చెప్పాలి. మీరు ఎంత టెన్షన్లో ఉన్నా కానీ ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పనిచేస్తారు మీరు. అండ్ మీ సాంగ్స్ అండ్ డ్యాన్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. చూసుకుంటే చావా అనేది మీరు చూసి చాలా లేట్గా రియాక్ట్ అయ్యి తీసుకున్నారు ఎగ్జామ్ సీజన్ అయినప్పటికీ, కానీ మంచి సినిమా తీసుకొస్తున్నారు. అలాంటిది అరవింద్ గారికి ఫైనల్ డెసిషన్స్ మీరు చెప్పేటప్పుడు సో ఈ సినిమా గురించి ఏం డిస్కస్ చేశారు? సో ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ఆయన ఇప్పుడు వెల్నెస్ సెంటర్లో ఉన్నారండి. ఆయన కూడా కేరళలోని. నేను చూసినట్టు ఆయన చేసి ఇట్లాగా తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన నన్ను నువ్వు ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి ఇఫ్ దే ఆర్ విల్లింగ్ రిలీజ్ చేయన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ప్రమోషన్స్లో కానీ ఎన్నిట్లో పాల్గొనడానికేమో ఆయన అక్కడ మొత్తం ట్రీట్మెంట్లో ఉన్నారు ఆయన. అందుకని చెప్పి నేను సోలోగా వచ్చి ఈరోజు కూర్చోవడం జరిగింది ఇక్కడ. బట్ 100% ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా చూసారు సినిమా, చూసి లేదు డెఫినెట్గా ఇది తెలుగులో వర్కౌట్ అవుతుంది. బట్ మా అందరి ఫీలింగ్ ఏంటంటే ఇంకొక 1 week ముందు వచ్చి ఉండే చాలా మంచి ఇది. అంటే సార్ తెలుగులో యాక్చువల్లీ ఏంటంటే సాడ్ ఎండింగ్ ని యాక్సెప్ట్ చేయలేరు. అంటే కొంత ఉంటుంది సాడ్ ఎండింగ్ అనేది. సో మరి దీన్ని ఎలా చూసుకుంటారు సార్? ఊరుకోండి సార్, ఈ సినిమాని కూడా మీరు సాడ్ ఎండింగ్ మాట్లాడితే సార్ యాక్చువల్గా ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు అరవింద్ గారు ట్రీట్మెంట్ అనగానే ఏదో ఫట పడిపోతాయి. ఏం లేదు, అది వెల్నెస్ సెంటర్ వెయిట్ తగ్గడానికి వెళ్తారు జనరల్గా, అందుకని ఏం లేదు అది. ఇప్పుడు రేపు మీమ్స్ అన్ని మొదలెట్టి మొత్తం మళ్ళీ
సార్ హౌ ఇట్ పాసిబుల్ సార్, అంటే మీరు అంత టెన్షన్స్ లో కూడా, సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా, సో మీకు అంటే ఆ వైబ్స్ కొని మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు, అంత యాక్టివ్ వైబ్స్. సో హౌ ఇట్ పాసిబుల్ సార్? నమ్మడమే సినిమానండి, సినిమాని నమ్మి ధైర్యంగా మాట్లాడుతాం అంతే. ఆల్ ది బెస్ట్. ఏది థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో March 7th తెలుగు వర్షన్ చావా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ చిన్న ఆన్సర్, సాడ్ ఎండింగ్ కాదు అది, ఇట్స్ ఎ గ్రేట్ ఎండింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్. సో March 7th తెలుగు వర్షన్ చావా థియేటర్స్ లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.